dear viewers. Hi, I'm your Dr. Kola Kiran. In parenting అంటే పిల్లల పెంపకం సంబంధించి మనము సీక్వెన్స్ స్టార్ట్ చేసాం. దాంట్లో మరి పిల్లల యొక్క మొదటి స్కూల్, అదేవిధంగా మొదటి టీచర్ ఎలా ఉండాలన్న విషయం మాట్లాడాలి. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఏ వయసులో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి. వాస్తవంగా మనం చూసినట్టయితే మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం లేదా బోధన శాస్త్రం ప్రకారం విద్యార్థిని 5 సంవత్సరాలకి బడి పంపించాలి. సార్ 5 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా, 5 సంవత్సరాలకి 1వ తరగతి. మరి మనం చూసినట్టయితే ఎన్ఈపి 2020 కూడా ఏమంటుందంటే కొత్తగా ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో. 3.5 సంవత్సరాలకు. ఒకటి గమనించాలి ఏంటంటే మనకు ఈ మధ్యలో ప్రతి ఊర్లో కూడా ప్లే స్కూల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ పంపిస్తున్నారు. అయితే మనం ఒకసారి ప్రీ ప్రైమరీ స్కూల్స్ పంపించే ముందు ఒక ఆలోచన చేయాలి. మరి ఆ స్కూల్లో మరి ప్రీ ప్రైమరీ స్కూల్లో ఏవైతే నర్సరీ అంటున్నామో మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలు ఇంటి దగ్గర అల్లరి చేస్తున్నారు కాబట్టి మరి బడికి పంపిస్తే ఇంకా అక్కడ కొద్దిగా డిసిప్లిన్గా కూర్చుంటారు, వారి ఎవరిలో కాపలు కాస్తారు అనుకుంటున్నారు. వాస్తవంగా మనం చూసినట్టయితే అది సరైన వయసు కాకపోవచ్చు, కానీ మరి తప్పదు కాబట్టి ఇప్పుడు ప్రీ ప్రైమరీలో మనం జాయిన్ చేస్తున్నాం. ఒకటి గమనించాలి, మరి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ పరంగా కానీ నర్సరీ ఏదైతే ప్రైవేట్లో అంటున్నామో అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులు ఉన్నాయా, ఆట స్థలం ఉందా, అదేవిధంగా ఉపాధ్యాయులు పిల్లల మనస్తత్వ శాస్త్రంలో ట్రైన్డ్ ఉన్నారా, అదేవిధంగా ఉపాధ్యాయులు చైల్డ్ పెడాగజీ మీద అవగాహన ఉందా లేదా చూసిన తర్వాత జాయిన్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే పిల్లలకు ఏదైతే ప్రీ ప్రైమరీ అంటున్నామో 3.5 సంవత్సరాలు టైంలో జాయిన్ చేసేది అది బడి లెక్క అనిపించదు, పిల్లలకు పనిష్మెంట్ లెక్క అనిపిస్తుంది. మరి మనందరికి కూడా మన పిల్లలు చాలా ముఖ్యం కాబట్టి మరి ప్రీ ప్రైమరీ స్కూల్ లేదా నర్సరీలో జాయిన్ చేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఇది అనుకూలంగా ఉందా, పిల్లలకు అనువుగా ఉందా, పిల్లలకు ఆహ్లాదకరంగా ఉందా అని చూసిన తర్వాత జాయిన్ చేయాలి. ఎందుకంటే పిల్లలు బడికి ఒకసారి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నేను బడికి వెళ్తా అనాలి, అని నేను బడికి వెళ్ళను అని చెప్పి మరాం చేయకుండా చూడాలి. కాబట్టి మీరు నర్సరీ